పాఠంగా మనము ఆలోచించబోయేటువంటి పాఠం ఏంటంటే, కోపము పాపమా, నీ లోపమే కోపమా. ఈ పాఠాన్ని జాగ్రత్తగా, ఎందుకంటే మనము దేవుడి మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని పిల్లలుగా బైబిల్ అనేది దేవుని సన్నిధిలో చదవాలి మొదటిగా. ఎందుకంటే ఒక కోపాన్ని తెప్పించేటట్టుగా ఈరోజు సమాజం అంతా కూడా అలానే ఉంది. కోపము పాపమా, ఇది మనం ఆలోచించుకుంటే నిజంగా కోపము పాపముగా మారిపోతుంది అనేది బైబిల్లో రాయబడింది. మనకు తెలిసి ఇంతవరకు ఆజ్ఞాతిక్రమమే పాపము, కోపము పాపం కాదన్నట్టుగా మనం అనుకుంటామండి. బైబిల్లో మనం ఆలోచిస్తే ఎన్నో చక్కటి విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. దేవుడిచ్చినటువంటి గర్భఫలమైతేనేమి, దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండటానికి దేవుడు రాయించిన మాటలు ఈ బైబిల్ అండి. దేవుని సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి మన అందరం కూడా బైబిల్ పైన ఇష్టం కలిగి ఉండాలండి. సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం అనేది కలిగి ఉండాలి. ఈరోజు సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం లేకపోతే మన జీవితం అనేది నాశనానికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే యవ్వనములోనికి వచ్చినటువంటి పిల్లలైతేనేమి, ఎవరైతేనేమండి, బైబిల్ను చాలా జాగ్రత్తగా చదివినప్పుడు మరొకరి మీద ఆధారము లేకుండా మనం ఉన్నతంగా బ్రతకాలంటే దేవుడిచ్చినటువంటి పిల్లలు, దేవుని పిల్లలు ఆయన సన్నిధిలో వాక్యం అనేది చదవగలిగితే సంతోషం ఉంటుందండి. ఒక మనిషి సంతోషంగా ఉండటానికి మనము ఒక దేవుని యొక్క మాటలు కూడా ప్రకటించాలనుకున్నప్పుడు దేవుని సన్నిధిలో సంతోషమైనటువంటి స్థితిలో ఉంటే దేవుడి మాటలు ఉన్నతంగా ప్రకటించాలన్న అటువంటి ఆశ ఉంటుంది. చాలా మాటలు ఇతరులకు తెలియచేయాలనుకుంటామండి మనం. ఎందుకంటే దేవుడి యొక్క సన్నిధి మన జీవితాన్ని మార్చేది. ఎక్కువ శాతం ఈరోజు ప్రపంచ మానవాళంతా కూడా మనుషులకు ప్రాధాన్యతనిచ్చి వాక్యానికి ఈరోజు విలువ ఇవ్వటం లేదండి. ఏదో కల్పనా కథలు, ఏదో కామెడీలు, ఏదో కథలు ఈ చెబితే మనిషి ఈరోజు ఇష్టపడుతున్నాడే తప్ప వాక్యము బైబిల్లో నుంచి ఎన్నో రెఫరెన్స్లు తీసి బైబిల్లో నుంచి కళ్ళ ముందు వాక్యం పెడుతుంటే వాక్యం మీద ఈరోజు మనిషికి ఇంట్రెస్ట్ లేదండి. మనిషికి ఈరోజు వాక్యం అంటేనే సంతోషం లేదు. అలాంటి సంతోషం లేనటువంటి ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నామంటే వాక్యము యొక్క ప్రాధాన్యతను,
వాక్యము యొక్క గొప్పతనాన్ని మనం ఈ సమాజానికి చెప్పటానికి దేవుడు ఈ తరంలో మనల్ని ఈ క్షణంలో మనల్ని నిలబెట్టుకున్నాడని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే వాక్యం అనేది మనకి ఇంట్రెస్ట్ ఉంటే, నిజంగా మనం వాక్యాన్నే ప్రేమిస్తే మన జీవితాన్ని సరిదిద్దుకుంటామండి. మన జీవితాన్ని కట్టుకుంటామండి. ఎందుకంటే కోపం అనేది ఈరోజు పాపముగా మారిపోతుందంటే, ఈరోజు కోపము ఎన్నో రోగాలకు కూడా ప్రాముఖ్యంగా కనబడుతుందండి కోపం అనేది. కోపము మనిషిని దోషిగా చేస్తుంది. కోపము మనిషిని హంతకుడిగా మారుస్తుంది. కోపము మనుషుణ్ణి దేవునికి దూరం చేస్తుందండి. కోపం అనేది మన ఆత్మీయ జీవితాన్ని కూడా నాశనం చేసేస్తుందండి. ఆ కోపము రాకుండా ఉండాలంటే సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుడి యొక్క కోపము ఒక్క నిమిషం ఉంటుందంటండి. దేవుని కోపం ఒక్క నిమిషం మాత్రమే ఉంటుంది. మరలా ఆయన ప్రేమ శాశ్వత కాలం కనబడుతుంటది. కోపము రాకుండా ఉండాలంటే ప్రతి మనిషి కూడా ప్రభు సన్నిధిలో తగినట్టుగా బ్రతకాలండి. అది ఎవరైనా కూడా దేవుని సన్నిధిలో ఒక బాధ్యత కలిగి ఒకటి మనం అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పటం లేదు చూడండి, నా కొడుకే. అంటే కోపాన్ని తెప్పించటానికి ఒక సమాధానం చెబితే మనకెలా ఉండదంటే ఇది అవుతుందా కాదా అని. గత వారం మనం ఆలోచించుకుంటే ఒక మంచి మెసేజి అదేమైపోయిందంటే నిర్వీర్యం అయిపోయింది. పాఠాన్నైతే చెప్పాను, మరలా చెప్పామనుకోండి అప్పుడు చెప్పిందే కదా అనుకుంటారు. ఎందుకంటే దేవుని యొక్క మాటల విషయంలో ఒక బాధ్యత కలిగి అది ప్రవర్తించకపోతే నా కొడుకులైనా ఎవరైనా సరే ఈ లోకంలో తుంచుకుపోతారండి అంతే. దేవుడంటే భయం ఉండాలి. వాక్యము దగ్గర దేవుడి భయం ఉండాలి. ఆ దేవుడి భయం లేకపోతే లోకానుసారంగానే జీవిస్తారు. ఎందుకంటే లోకములో ఎలా ఉంటారంటే ఒక ఏలి చూడండి, ఒక గొప్పవాడిగా కనబడుతున్నాడు. కానీ ఏలి పిల్లలు చూస్తే ఎందుకు పనికిరాని వాళ్ళు. ఒక సమయాలు చూడండి, గొప్పగానే కనబడుతున్నాడు. కానీ సమయేలు యొక్క పిల్లలు చూస్తే దేవుని పనికి పనికి రాలేదండి. ఈరోజు దేవుని పనికి పనికొచ్చేటట్టు ఉండాలండి. ఇదిగో మా నాన్న కోపం తెప్పించకూడదు. సమయానికి దేవుని మందిరములో సమస్తమును కూడా సిద్ధపరచాలి. దేవుడి మాట వినలేనటువంటి స్థితిలోనికి ఒక దైవ సేవకుడి పిల్లలే వెళ్ళిపోతున్నారంటే, లోకములో ఉన్నటువంటి పిల్లలు దేవుడి మాట వింటారంటే అసలు వినరండి. ఎందుకంటే ఒక భయం ఉండాలి. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు వాక్యం అన్నది నా పిల్లలే అందించాలి. అలా అందించినప్పుడు ఇంకొకరు చూసి బైబిల్ చదవాలన్నటువంటి ఆలోచన వస్తుందండి. బైబిల్ చదవకుండా ఏదో కాముగా అలా వచ్చి అలా కూర్చొని వాక్యం అంటే ఇదిగో బైబిల్లో రెఫరెన్స్ ఏం చెప్తున్నాడో ఆ రెఫరెన్స్ని రాసుకున్నప్పుడే మీకు జ్ఞానం అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే కోపం అనేది ఈరోజు మనిషిని చాలా బాధకు గురి చేస్తుందండి. ఎందుకంటే నా శరీరం నాకే సహకరించట్లేదండి. ఇక్కడ నిలబడడానికి స్టాండ్ పెట్టుకున్నానంటే వణకుడు వచ్చేస్తుంది లోపల.
దాంతోడుగా వీళ్ళు దేవుడి మాట, నా మాట కూడా వినటం లేదు. ఒకవేళ నా పరిస్థితి ఒకవేళ నేను చనిపోతే, ఈ అప్పుల గురించి కనీసం తినడానికన్నా సంపాదించుకుంటారు ఈళ్ళంటే డౌటే అనిపిస్తుందండి. నాకు అదే ఒక పెద్ద బాధ. ఈ అప్పులు ఎలా కట్టాలి? వీటన్నిటిలో నుంచి నేను ఎలా బయటికి రావాలని ఇదే నాకు పెద్ద సమస్యగా మారిపోతుంది. ఎందుకంటే వీరికేం అర్థం కావట్లేదు. టయానికి తిండి తెచ్చి పెడుతున్నారు గనక, ఇంట్లో ప్రశాంతంగా ఉంది గదా! అనుకుంటున్నారే తప్ప, ఒక బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి రావాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈరోజు వాళ్ళు అనుకోవచ్చు మాకేం సమస్య లేదులే అని. ఆ సమస్యకు బాధ నేనెంత అనుభవిస్తున్నానో నాకే తెలుసండి. చాలామంది అనుకుంటుంటారు ప్రశాంతంగా ఉన్నారు, మంచి ఇల్లు కట్టుకున్నారు. నాకున్నటువంటి అప్పులకు ఈ ఇల్లు అమ్మినా కూడా మరలా సరిపోదండి. వడ్డీలకు దాటికి ఇటకి ఇది తీసుకెళ్ళిపోయినా కూడా తర్వాత చెట్టు కింద ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పటికైనా సరే దేవుడి సన్నిధిలో చక్కగా ఉండాలి. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఆయన సన్నిధిలో ఆయన పనిని శ్రద్ధగా చేయాలి. ఎందుకంటే ఒక వారం లైవ్ పెట్టి ఒక వారం లైవ్ పెట్టకపోతే చూసేవాళ్ళు ఏమంటారంటే, దేవుని పని అనగానే నేను అదే చెప్తున్నా, 10 గంటలకు ఎవరొచ్చినా రాకపోయినా, పాట పాడినా పాడకపోయినా ఏసిన పాటని వెయ్యి 10 సార్లు వెయ్యి వరుసగా లైవ్ వెళ్ళిపోద్ది. అప్పటికప్పుడు వచ్చి వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు. దేవుని సన్నిధిలో నేను పాట పాడాలి, నేను దేవుని కోసం సమాజంలో నా ద్వారా కూడా దేవుని మాట వినబడాలనుకున్నప్పుడు మీరు కూడా టయానికి ఇదిగో దేవుని సన్నిధిలో నేను ఈ పాట పాడాలి అలా అనుకున్నప్పుడు ఆ పాటను సిద్ధం చేసుకోండి. ట్రాక్ను కూడా సిద్ధపరచుకోండి. వెంటనే ఇవ్వాలి. లేట్ చేయకూడదండి. ఎందుకంటే దేవుడి సన్నిధిలో ఒక క్రమం అనేది ఉండాలి. ఏదో మనము పాడుతున్నాం కదా, మనం ఏదో చేస్తున్నాం కదా అని కాదండి. మనం ఎప్పుడు కూడా దేవుడి సన్నిధిలో ఒక పని భారం కలిగి మనం ఉండాలి. అది నా పిల్లలని ఎవరైనా సరే అండి. దేవుడి సన్నిధిలోనికి మనం ఎలా రావాలంటే టయానికి రావాలండి. ఒకవేళ మనం 10 గంటలు అనుకున్నాం అనుకోండి, 12:30కి నేను ముగించేస్తానండి. ఎందుకంటే టయానికి ఇక్కడికి వచ్చారనుకోండి, టయానికే ముగించేస్తా. ఎందుకంటే దేవుడి భయం మనకుండాలి. దేవుడి భయం మనకున్నప్పుడు మనం దేవుడి సన్నిధిలోనికి రావాలనుకుంటామండి. మనకు షుగర్ ఉందని తెలిసిందనుకోండి, తీపిని మనం మానేస్తామండి. షుగర్ ఉందంటే తీపిని మానేస్తున్నాం. మనకొక భయం ఉందన్నప్పుడు, మనకొక రోగం ఉందన్నప్పుడు, వాని చేతుల గ్లాస్ తీసి మనం ఆలోచిస్తే దేవుడి భయము మనకుందన్నప్పుడు మనం కూడా దేవుడి సన్నిధిలోనికి ఎలా రావాలంటే టయానికి రావాలండి. మనకు బీపీ ఉందనుకోండి, ఉప్పుని ఎంత కంట్రోల్‌గా వాడుతున్నారండి. లోకంలో ఉన్నటువంటి ఒక రోగానికి భయపడి బీపీ ఉందంటే ఉప్పు దూరంగా పెట్టు అంటారండి. తక్కువెయ్యి. షుగర్ ఉంటే చక్కెర తక్కువెయ్యి. మరి దేవుడి భయం మనిషికి ఉంటే, మరి దేవుని సన్నిధిలోనికి మనం ఎప్పుడైతే సమయానికి రావాలండి. మనం ఆదివారం అండి సమాజం మధ్య, సంఘం మధ్య కూడుకుంటాం. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి టయానికి మనం వచ్చినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడండి. ఈ లోకంలో మనం ఆలోచిస్తే బైబిల్‌లో ఈరోజు ఈ పాఠాన్ని చాలా ఆలోచించానండి. కానీ ఒక ప్రశాంతత అనేది లేకపోతే
మైండ్ అంతా కూడా డైవర్ట్ అయిపోద్దండి. ఎందుకంటే ఒకనాడు దేవుని పనిని పాడు చేయటానికి అపోస్తులుడైనటువంటి పేతురు గారిలోనికే సాతాను ఎలాగైతే ప్రవేశించిందో, అలాగే దేవుని మందిరంలోనికి రాగానే నా పిల్లల్లోనికి అపవాది ప్రవేశించి దేవుని పనికి ఆటంకంగా ఉండిపోతున్నారు. ఎందుకంటే మా నాన్న వాక్యం చెబుతున్నాడు. ఇదిగో మా నాన్న చెప్పినటువంటి వాక్యాన్ని ఇంకా ఉన్నతంగా తీసుకెళ్ళిపోవాలి. నేను ఎక్కడ కూడా ఒక పిట్ట కథ కూడా చెప్పనే. నేనెప్పుడు కూడా ఇదిగో సమాజానికి ఉపయోగపడాలి. మనం చనిపోయిన తర్వాత బైబిల్‌లో ఒక పాఠాన్ని ఇలా అనుకుంటే దాంట్లో నుంచి రెఫరెన్స్‌లు అంతా రావాలి. అది ఒక్కరు చూసినా చాలనుకొని నేను ఎన్నో రెఫరెన్స్‌లు కోడ్ చేస్తుంటానండి. ఎందుకంటే అందరిలాగా నేను కూడా చెప్పగలను. ఏదో తీసుకొని ఎక్కడో జరిగింది చెప్పగలంటే మనం చెప్పలేమంటే చెప్పొచ్చండి. కోపానికి సంబంధించినటువంటి ఒకటి మనం ఆలోచించుకుంటే హైదరాబాద్ మీర్పేటలో జరిగిందండి. మన ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తే. కోపంతో భార్యను కొట్టి చంపేసి, కుక్కర్‌లేసి ఉడకబెట్టి చేశాడంటే దాని గురించి చెప్పాలంటే ఎంతోసేపు చెప్పుకోవచ్చండి. లోకంలో జరుగుతున్నవి వీటన్నిటికంటే బైబిల్‌లో ఏం జరిగిందన్నదే మనకు ప్రాముఖ్యమండి. ఎందుకంటే లోకంలో మనం చూస్తే మనకు తెలిసిన వారిని అడిగితే ఎవరు ఎక్కడ చంపారు? ఎవరు ఏం చేశారన్నది మనకు లోకములో ఎక్కడెక్కడో కనబడతాయండి. కానీ బైబిల్‌లో మనకు తెలియాలంటే జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా దృష్టాంతములుగా మనకున్నవి ఇవి. ఇప్పుడు మనకు బుద్ధి కలగటానికి దేవుడు బైబిల్‌లో రాయించాడు. ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే లోకంలో జరిగిన సంఘటనలు ఎక్కడ చిన్న పిల్లలను పాడు చేసేస్తున్నారు. వృద్ధులను పాడు చేసేస్తున్నారు. ఇలా లోకంలో మనం ఆలోచించుకుంటే ఎక్కడ కూడా ప్రశాంతంగా బ్రతికే వాళ్ళు కనిపించరు. కానీ బైబిల్ అన్నది ప్రతి మనిషిని కూడా ప్రశాంతతలోనికి తీసుకెళ్ళిపోయి చక్కటి మార్గములో పరిశుద్ధత కలిగినటువంటి ఆ మార్గములో ప్రతి మనిషిని నడిపింప చేయటానికి క్రీస్తు పూర్వంలో జరిగినవి, క్రీస్తు శకములో జరిగినవి, అంటే క్రీస్తు రాకముందు జరిగినవి, క్రీస్తు వచ్చిన తర్వాత జరిగినవి ప్రతిదీ కూడా మనం బైబిల్ నుంచి ఆలోచించినప్పుడు మనం వాక్యానుసారంగా బ్రతకటానికి ఆలోచిస్తామండి. మనం అదేది కాకుండా లోకంలో జరిగినవి ఎన్నో మనము చూస్తున్నప్పుడు, ఇప్పుడు యూట్యూబ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ, వాక్యము కానివి లోకములో జరిగేటువంటి వాటిని పెడుతున్నప్పుడు వాటి కింద పెట్టే కామెంట్లను మనం చూస్తే క్రైస్తవ్యాన్ని నవ్వుల పాలు చేసేస్తున్నారండి. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక సేవకుడు దేవుని కొరకు మహిమకరంగా ఉన్నాడనటానికి కొద్దిమందేనండి. ఎప్పుడు కూడా మనుషులలో ఏదో ఘనత తెచ్చుకోవాలని దానికి అపకీర్తి తెచ్చి దేవుని నామాన్ని దూషణ పాలయ్యేటట్టుగా ఈరోజు క్రైస్తవ్యములో సేవకులే అలా ఉండిపోతున్నారండి. అలా కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా బైబిల్‌లో ఉన్న సంగతులను చెప్పి సమాజాన్ని చైతన్యపరచాలండి. లోకంలో ఏదో జరిగిందంటే దాని గురించి మనకంటే ఎక్కువ లోకంలో ఉన్న వాళ్ళకి బాగా తెలుసండి. మనమే ఇంకా టీవీలు చూడము, వార్తలు చూడము. లోకంలో ఉన్న వాళ్ళు ఎక్కువ దాటిని చూస్తున్న దాన్ని బట్టి మనకే వాళ్ళు చెప్తారండి. వాళ్ళు చెప్పేది మనం చెప్పాలనుకునడం అది అవివేకం అండి. లోకంలో వాళ్ళు చెప్పేటి మనకంటే ఎక్కువ చెప్తారండి. కానీ మనమేం చెప్పాలంటే దేవుడి గురించి చెప్పాలి. జీవము కలిగినటువంటి దేవుడు మనల్ని పుట్టించాడు, మనల్ని బ్రతికింప చేస్తున్నాడు, మనకు ప్రాణం పెట్టాడు. మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు మన కోసం తన కోపాన్ని అలా అణుచుకున్నాడు.
కోపమును ఎలా మానుకున్నాడు? ఇవన్నీ బైబిల్‌లో మనం చూస్తే చాలా గొప్పగా కనబడుతదండి. మొదటిగా మనం బైబిల్‌లో కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చూడండి. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుమన్నాడు చూడండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే కోపము మాను అన్నాడండి. కోపమును మానుకో అంటున్నాడండి. ఈరోజు కోపమును దేవుడు మానుకో అన్నప్పటికీ ఈరోజు ఎవరికి లేదు చెప్పండి కోపము? ప్రతి ఒక్కరికి కోపం ఉందండి. ఆ కోపం ఎప్పుడొస్తదో తెలుసా? తమ పిల్లలు తమ మాట విననప్పుడు, వాళ్ళు కొట్టే కొట్టుడు ఎలా ఉంటదో లోకంలో మనం చూస్తే మనకే అర్థమైపోద్దండి. ఎందుకంటే కోపం ఎందుకొస్తుందంటే చెప్పిన మాట వినలేదండి. ఒకరి మీద ఒకరికి ఎందుకు కోపం వస్తుందంటే, ఏ మాట అయితే చెప్పారో ఆ మాటకు విధేయత చూపించకపోతే, ఏ మాట అయితే చెప్పామో ఆ మాటకు లోబడకపోతే వెంటనే మనిషికి కోపం వచ్చేస్తదండి. ఎందుకంటే నేను చెప్పిందేంది? నువ్వు చేసిందేంటి? అని చెప్పి మనిషికి కోపం వచ్చేస్తదండి. ఆ కోపంతో మనిషి ఎన్నో అనార్థాలకు గురైపోతామండి. ఆవేశములో, కోపములో మనం చేసినటువంటి ఆ తప్పిదమునకు ఎన్నో సంవత్సరాలు మరల మనము అనుభవించాలండి. మన కోపంతో ఒక మాట అనేస్తామండి. కోపముతో మనం ఒకరిని అనేసినప్పుడు ఆ కోపము మనిషిని మనకు దూరం చేస్తుంది. ఆ కోపము మనకు ఆరోగ్యాన్ని దూరం చేస్తుంది. ఈరోజు కోపంతో ఎక్కువగా ఉండటాన్ని బట్టి మనిషికి ప్రశాంతత లేకపోవటాన్ని బట్టి ఈరోజు మనిషి యొక్క తలలో బ్లడ్ క్లాట్ అవుతుందంటే ఆలోచన. ఆలోచన ఎందుకు వస్తుందంటే చెప్పిన మాట వినకపోవటం, ఉన్నటువంటి సమస్యలు వాటితో ఏమైపోతుందంటే తలలో ఉన్నటువంటి నరాలు కూడా చిట్లిపోతుంటాయి. అందుకే చాలామందికి డాక్టర్ గారు చెప్పేది ఏంటంటే, "నువ్వు ఆలోచన వద్దు. నువ్వు ప్రశాంతంగా ఉండు" అని ఎందుకు చెప్తున్నారంటే, నీలో కోపం వచ్చేస్తుంది. ఆలోచన వచ్చేస్తుంది. అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, "కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టు" అంటున్నాడు చూడండి. ఆవేశం. ఎందుకంటే ఆవేశం అనేది మనిషిలోనికి ఎలా వస్తదంటే, అది ఒక పూనకంలాగా వచ్చేస్తదండి. ఆ కోపం వచ్చినప్పుడు చేతిలో ఏముందో, ఏది లేదో అనేది తెలియదండి. కోపముతో చాలామంది విలువైనటువంటి వస్తువులను పగలగొట్టిన వారు కూడా కనబడతారండి. ఎక్కువ కోపం వచ్చిందనుకోండి, అప్పుడు టీవీని పగలగొట్టలేక టీవీని ఆపరేట్ చేసేటువంటి రిమోట్‌ని ఏం చేస్తారంటే, ఇది ఒక రూ. 150 గనక మరలా తెచ్చుకోవచ్చని టీవీ మీద కోపం చూపెట్టకుండా రిమోట్ మీద కోపం చూపించేవాళ్ళు కొంతమంది. అంటే కోపము మనిషి అణుచుకోవటానికి, ఇదిగో ఈ కోపం పోవాలంటే ఆ వ్యక్తి మీద ఏం చేయాలంటే ప్రతాపం అనేది రిమోట్ మీద చూపిస్తుంటారు. ఈరోజు మనుషులండి కోపాన్ని ఎలా అంటే అంతకెళ్ళిపోతున్నారండి. చెప్పిన మాట వినలేదని పిల్లలు కొట్టేవాళ్ళు ఒకరు,
చెప్పిన మాట వినలేదని భార్యను కొట్టేవాళ్ళు ఒకరు. భర్తే మాట వినలేదని భార్యలు భర్తలను కొట్టేవాళ్ళు కూడా ఉన్నారండి. ఇలా చాలామంది ఈ సమాజంలో కనబడుతున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టు అంటున్నాడండి. ఈరోజు మనుషులండి కోపపడతారండి. ఎంత కోపపడతారంటే చాలా కోపపడతారండి. కోపం వచ్చిన వాళ్ళు ఎలా మాట్లాడతారంటే గట్టిగా మాట్లాడతారండి. ఎంత గట్టిగా మాట్లాడతారంటే గట్టిగా మాట్లాడతారండి కోపం వచ్చినప్పుడు. ఏవండి, నరుని కోపము దేవుని నీతిని ఏమన్నా నెరవేరుస్తదా? మనం ఎంత గింజుకున్నా, నేను ఎంత చెప్పినా, ఎవరు అటు ఇంటోళ్ళైనా అటు బయటోళ్ళైనా ఇదిగో ఆ మాట విన్న తర్వాత ఆలోచన రావాలండి. నిజంగా నేను కూడా అలా ఉండకూడదు. మేము వాక్యానుసారంగా జీవించాలి. అంటే ఈరోజు నేను వాక్యం చెబుతూ ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు నన్ను బట్టి, నా కుటుంబమును బట్టి, మేము ఐదుగురు ఉన్నామనుకోండి కుటుంబంలో, మేమంతా కూడా దేవుని పనిలో ఉన్నామనుకోండి, అప్పుడు ఎవరికి మహిమ అంటే దేవుడికి మహిమ ఉంటుంది. నేను ఒక్కడిని వాక్యం బాగా చెప్పి ఆదివారం వచ్చేలాక మేము గుళ్ళో ఉండి, మిగతా రోజులలో మా పిల్లలు కానీ ఎవరం కూడా దేవుని కోసం బ్రతకకుండా ఉన్నప్పుడు ఎవరికి అవమానం చెప్పండి? దేవుడికి అవమానం. పోనీ ఇప్పుడు మేమిద్దరం కూడా దేవుని పనిలో మేము ఉండి, మా పిల్లలు దేవుని సన్నిధిలో చక్కగా లేరు అనుకోండి, రేపు నాడు ఎవరన్నా కూడా అంటే ఎవరిని అంటారు చెప్పండి? ఏం పెంచారా నాయనా అని అంటారా అనరా? ఎవరిని అంటాడు? నా పిల్లలు తప్పు చేసినా నన్నంటారు. మళ్ళా నా పిల్లల్ని పెట్టి ఏమంటారంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని చెప్తారంట. వాళ్ళు మళ్ళీ ప్రార్థనలు పెడతారు. వాళ్ళ పిల్లలు చేసే పనులేంటో చూడు ఎలా ఉన్నాయని ఎవరిని నిందిస్తారు చెప్పండి? కుటుంబాన్ని, తల్లిదండ్రులను నిందిస్తారు, దేవుని నిందిస్తారు. ఇది నింద అనేది రాకుండా ఉండాలంటే ఎలా ఉండాలంటే పిల్లలు కూడా వాళ్ళ ఆలోచన రావాలండి. అమ్మో! మేము చక్కగా బ్రతకపోతే మా అమ్మ, మా నాన్న అంటారు, దేవుణ్ణి అంటారు. మా గుండా ఎలాంటి స్థితి బయటికి రాకుండా ఉండాలంటే, దేవుడికి ఎక్కడ కూడా అవమానం రాకుండా ఉండాలంటే, మేము జాగ్రత్తగా బ్రతకాలని మా పిల్లలు అనుకోవాల. అలా మా పిల్లలే కాదు, మీ పిల్లలు కూడా అనుకోవాలి. భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఇదిగో నన్ను బట్టి, మా తల్లిదండ్రులకు మాట తేకుండా ఉండాలి అన్నట్టుగా బ్రతకాలండి. పెద్దలు ఉన్నప్పుడేమో మంచిగుండి, పెద్దలు లేనప్పుడు ఇష్టానుసారంగా బ్రతికే పిల్లలు లేరంటారు చెప్పండి లోకంలో? కోకొల్లలు ఉన్నారండి. మన పిల్లలు మన ముందు ఎలా నటిస్తారంటే సినిమా నటుల కంటే ఎక్కువ నటిస్తారండి. మన పిల్లలు మన ముందు ఎలా నటిస్తారంటే సినిమాలో నటించే హీరోలు ఉంటారు కదా, వాళ్ళకంటే గొప్పగా నటిస్తుంటారండి. ఈ విషయంలో మా అమ్మకు తెలియకూడదు, మా నాన్నకు తెలియద్దు, మా పెద్దలకు తెలియకూడదు. ఇంతగా దృష్టి పెట్టుకొని చిన్న వయసులో అపవాది ఏం చేస్తుందంటే మానవుని యొక్క హృదయాలలోనికి ప్రవేశించి దేవునికి దూరం చేస్తుంది. అలా తన పిల్లలు దైవికంగా ఉండి ఏదైనా ఒక తప్పు జరిగిందనుకోండి, అప్పుడు కోపం ఉంటుందండి. ఆ కోపంతో పిల్లలు కొడితే వస్తుంది, ఇంకొకటి వస్తుంది చెప్పండి? ఇప్పుడు చేసిన తప్పు అలానే ఉంటుంది. ఒకవేళ కోపంతో పాస్టర్ అండి వాళ్ళ పిల్లలు కొట్టాడండి అంటే అది ఎంత చెడ్డ పేరు మళ్ళీ చెప్పండి? అంటే చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే మన కుటుంబం దేవుడికి మహిమకరంగా ఉండాలంటే ఇదిగో మన కుటుంబం ఎలా ఉండాలంటే దేవునిని మెప్పించే కుటుంబంగా ఉండాలి. మన కుటుంబం ఎలా ఉండాలంటే దేవునికి అసలు కోపం తెప్పించే కుటుంబంగా ఉండకూడదు. మన కుటుంబం ఎలా ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేటట్టుగా మన కుటుంబం ఉండాలి.
మన కుటుంబం ఎలా ఉండాలంటే అది మన అందరి కుటుంబాలండి. దేవుని యొక్క నీతిని నెరవేర్చాలి. కుటుంబంలో ఏ ఒక్కరికి కోపం వచ్చినా ఆ కుటుంబం ఎలా ఉంటదంటే ఆదివారం వచ్చేలక చిన్న భిన్నమైపోద్దండి. ఎందుకంటే భార్యాభర్తలు, కుటుంబంలో ఉన్న పిల్లలు సఖ్యతగా లేరనుకోండి. గుడిలో నాన్నొక్కడే కనబడతాడు. అక్కడ అమ్మ కనబడదు. ఇప్పుడు పిల్లలు కనిపించరు దేవుని మందిరంలో. అప్పుడే అర్థం చేసుకోవాలండి. అక్కడ కుటుంబంలో చెలగాటమని. ఏ కుటుంబం అయితే ఆదివారం వచ్చేసరికి ప్రభు సన్నిధిలో పిల్లలతో సహా ఏ కుటుంబం అయితే జీవించగలుగుతుందో ఆ కుటుంబం ధన్యతండి. వచ్చే వారం చెప్తానండి కుటుంబం గురించి. కుటుంబాలు చాలా కుటుంబాలున్నాయి. ఆ కుటుంబాలన్నీ కూడా దేవుడి సన్నిధిలో ఉన్నతంగా జీవించినటువంటి మాటలు వచ్చే వారం చెబుతాను. ఈ వారం ఏంటంటే కోపం గురించి. అంటే కోపము లేనటువంటి కుటుంబం, శాంతముగా ఉన్నటువంటి కుటుంబం, కుటుంబ సమేతంగా దేవుడి సన్నిధిలో ఉంటారు. అలాంటి వారు కోపపడటానికి కూడా వీలుండదండి. ఎక్కువ కోపడుతున్నారనుకోండి. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట ఉంది చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం ఒక్కసారి చూడండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదంటున్నాడు చూడండి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదంటున్నాడు చూడండి. నరులు కోప్పడతారండి. నరులు కోప్పడుతున్నారు. నరులు కోప్పడి దేవుని నీతిని నెరవేర్చలేకపోతున్నారంట చూడండి. ఈరోజు చూడండి చాలామంది కోపం వచ్చినా మనుషుల ముందు ఎలా ఉంటారంటే ఆ కోపాన్ని అణుచుకొని మనుషుల దగ్గర మంచి వాళ్ళుగా ఉండటానికి నటించే వాళ్ళు కూడా ఉంటారండి. మనసులో హృదయంలో కోపం పెట్టుకుంటారండి. పైకి ఎలా ఉంటారంటే శాంతంగా మాట్లాడతారండి. అది బయటపడకుండా ఉండటానికి. కానీ నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. అంటే మనిషి కోపం రాదంటే కోపం వచ్చేస్తుందండి. దేవుడు కోపమును గురించి చాలా మాటలు చెప్పాడండి. కోపమును గురించి ఎంత మాటలు చెప్పాడంటే కోపం అంటండి రాయి కంటే ఇసుక కంటే బరువు అంటండి. కోపం ఎంతంట? రాయి కంటే బరువు అంటండి. చిన్నరాళ్ళు కాదు. కోపం అనేది మనిషిని ఈరోజు పతనానికి తీసుకెళ్ళిపోతుంది. మనిషికి వచ్చినటువంటి కోపమును, ఆ పగను అణుసుకోవడానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజల కాలంలో, యెహోషువ కాలంలో ఆ కోపం అనేది అణిచిపోయేంత వరకు సూర్య చంద్రులను, నక్షత్రాలను ఆపేశాడండి దేవుడు. కొత్త నిబంధనలో క్రైస్తవులమైనటువంటి మనకేం చెప్పాడో తెలుసా? నువ్వు కోప్పడు. ఎందుకంటే కోప్పడాలి. నువ్వు కోప్పడు కానీ పాపము చెయ్యకు అన్నాడండి. కోపపడుడి కానీ పాపం చెయ్యకు అన్నాడండి. ఇప్పుడు మనం ఎవరికైనా కూడా ఏదన్నా ఇచ్చినప్పుడు వరకు సరైన సమాధానం చెప్పకపోతే కోపం వచ్చేస్తుందండి. అలా కోపం లేకుండా నవ్వుతూ వాళ్ళని అడిగామనుకోండి, వాళ్ళు మరల మనకు తిరిగి ఇవ్వరు. ఎప్పుడంటే కోప్పడమన్నాడు కానీ పాపం చేయొద్దు అన్నాడండి. ఈరోజు కోప్పడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పాపము చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నారు. ఒకసారి మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి చూడండి.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అన్నాడు చూడండి. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడని, కోపపడుడి గాని పాపం చేయకండి. మీ కోపం ఎప్పటిదాకా ఉండాలంటే సూర్యుడు అస్తమించే లోపే. ఆ తర్వాత మీ కోపాన్ని తీసుకోండి అంటుండే, తీసేయాలంటండి. ఈరోజు కోపాన్ని తీసివేసేటువంటి స్థితిలో ఎవరున్నారు చెప్పండి? కోపమును మనిషి హృదయంలో అలాగనే సుఖ నివాసాలు చేస్తున్నారండి. ఎందుకంటే మనం ఇల్లు కట్టుకున్నాం. మన ఇంట్లో మనం ఎలా ఉన్నామంటే, పగలు పనికి వెళ్ళిపోతున్నాం, రాత్రి వచ్చి నిద్రపోతున్నాం, ప్రశాంతంగా మనం ఉంటున్నాం. ఇది ఎంత నిజమో, కోపం కూడా మనలో, మన హృదయంలో ఎలా ఉందంటే సుఖ నివాసం చేస్తుందంటండి. కోపాన్ని అసలు మానుకోవట్లేదండి. మనుషుల దగ్గర ఏం చేస్తున్నామంటే మనం నటించేస్తున్నాం అలా. కోపపడకుడి కానీ పాపం చేయకండి, కోపపడుడి పాపం చేయకండి అన్నాడు. కానీ మన కోపం ఎప్పటిదాకా ఉండాలంటే సాయంకాలం వరకే. మరలా మన కోపాన్ని మనం తీసేసుకోవాలంటున్నాడండి. కానీ ఎవరు తీసేసుకుంటున్నారు చెప్పండి కోపాన్ని? ఒక మాట అన్నారని, నన్ను తక్కువ చేశారని ఈరోజు కోప్పడే వాళ్ళు ఎంతోమంది కనబడుతున్నారండి. ఒకరికంటే ఒకరిని ముందు పిలిస్తే కోపం, ఒకరినంటే ఒకరిని, ఒకవేళ ఒకరి పేరు కంటే ఒకరి పేరు మనం ముందు పలికినా కోపం అండి. సమాజంలో ఎలా ఉందంటే కోపం అనేది ప్రతి మనిషిలో ఎప్పుడొచ్చేస్తుందంటే, ఇదిగో నన్ను ప్రేమించలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు, ఇలా చిన్న చిన్న కారణాల విషయంలోనే కోపాన్ని పెట్టుకొని ఈరోజు మనుషులు దూరం అయిపోతున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఎందుకంటే మాకంటే ముందు వాళ్ళు ముఖ్యమా? అంటే కోపానికి ప్రధానమైనటువంటి కారణం చూడండి, సంఘం అంటే అందరూ సమానమండి. దేవుని సంఘములోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా, అది చిన్నలైనా పెద్దలైనా అందరూ కూడా సమానమేనండి. ఏ తలాంతుంటే ఆ తలాంతును బట్టి దేవుడు అందరినీ సమానంగా వాడుకుంటాడండి. దేవుడు అంత గొప్పగా వాడుకుంటున్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, ఇదిగో మేము ముఖ్యం కదా అన్నటువంటి ఆలోచనతో సంఘానికి దూరం అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది కనబడుతున్నారు. బైబిల్ను మనం ఆలోచించుకుంటే కోపము కోపము మనిషిని దేవునికి దూరం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి కోపం రాలేదా చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువుకు కూడా కోపం వచ్చిందండి. ఎప్పుడో తెలుసా? యెరూషలేము దేవాలయములో బర్రెలను కట్టేసి గొర్రెలను అమ్ముతూ రూకలు మార్చుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి కోపం వచ్చింది. అలా కోపం వచ్చినప్పుడు ఏం చేశాడంటే, తాళ్ళు తీసుకొని మనుషులను కొట్టలేదండి. ఏటని కొట్టాడంటే జంతువులను, ఇదిగో దేవుని ఇండ్లును వ్యాపార ఇల్లుగా చేస్తారా అని చెప్పేసి యేసుక్రీస్తు కోపం వస్తే వాటన్నిటిని కూడా దేవాలయంలో నుంచి వెలివేశాడండి. అంటే కోపడ్డాడు. ఈ మధ్య కాలంలో కూడా ఒక వీడియో వచ్చిందండి. ఆ వీడియో అంటే తెలుసా? ఒక పోలీస్ ఆఫీసర్ అండి, ఒక పోలీస్ ఆఫీసరు ఒక ధర్నా చేస్తున్నటువంటి వారిని కొట్టాలంటే అధికారం ఉందండి. ఒక లాఠీ పట్టుకున్నాడు. కొట్టాలంటే అధికారం ఉన్నప్పుడు మనిషిని కొట్టకుండా ఇదిగో కొట్టినట్టుగా ఊపుతున్నాడు అంతేనండి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని
ఒక ఆఫీసరులు, ఒక ఉద్యోగస్తులు పాటిస్తున్నప్పుడు సామాన్యమైనటువంటి మనము పాటించలేకపోతున్నామండి. కొట్టే అధికారం ఉన్నప్పుడు కూడా కొట్టలేకపోయాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా దేవాలయంలోనికెళ్ళి ఏమంటున్నాడు ఒకసారి మనం యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 14 వచనం కంచి చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 14 వచనం. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి తాళ్ళతో తాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలన్నిటిని, ఎడ్లనన్నిటినీ దేవాలయముల నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలను చల్లివేసి వారి బల్లలు పడదోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకండి అన్నాడు. చూడండి, తాళ్ళను తీసుకొని కొరడాలను చేశాడంట. చూడండి, అంటే కోపడటం లేదు ఇక్కడ, కోపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు పాపం చేయటం లేదు. చూడండి, ఇక్కడ కొరడాలు చేతబట్టుకొని మనిషి అయితే ఒక తప్పు చేశాడు అనుకోండి, ఒక అధికారి సామాన్యుడు తప్పు చేసినప్పుడు వెంటనే మనిషిని కొట్టేస్తారండి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎడ్లన్నిటిని బయట పంపించేస్తున్నాడు. ఆ బల్లలను తీసేయమంటున్నాడు. రూకలు మారుస్తున్నటువంటి వారి బల్లలను అక్కడి నుంచి తొలగించేస్తున్నాడు. పావురముల అమ్మవారితో ఇక్కడి నుంచి వీటన్నిటిని తీసుకొని పొండి, నా తండ్రి ఇంటిని వ్యాపారపు టిల్లుగా చేయకండి అంటున్నాడు. చూడండి, అంటే కోపం అనేది సహజంగా యేసుక్రీస్తు నుండి ఇప్పటి వరకు ప్రతి మనిషికి వచ్చినా కోపమును అణుచుకోలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారు ఏం చేస్తారంటే ఒక నేరాలకు పాల్పడిపోతున్నారు. ఆ కోపములో మనిషిని చంపేవసే వాళ్ళు ఉన్నారు. కోపములో మనిషిని దూషించే వాళ్ళు కనబడుతున్నారు. కోపము ఈరోజు మనిషిని పతనానికి తీసుకెళ్ళిపోతుంది. కానీ కోపపడుడి కానీ పాపము చేయకండి అని చెప్పినటువంటి ప్రభు మాటను ఈరోజు ఎంతమంది అనుసరిస్తున్నారు చెప్పండి. ఈరోజు కోపడుతూ కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, ఆనందం లేక, ఎందుకంటే కోపం ఉంది గనక. కోపము మనిషిని ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేస్తుంది, ఆత్మీయ స్థితిని కూడా దిగజార్చేస్తుందండి. ఎందుకంటే కోపము మనం ఎప్పుడైతే మానుకుంటే ఆ కోపానికి ఎవరైనా ఒకరు మనలో ఉన్నటువంటి ఒక తప్పు మనలో జరిగిందనుకోండి, ఆ తప్పును ఎవరైనా మనకు తెలియపరిచినప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే సరి చేసుకునేటువంటి స్థితిలో మనం ఉండాలండి. అది పెద్దవాళ్ళైనా ఎవరైనానండి, మనకి ఏదైనా ఒక తప్పిదం జరిగినప్పుడు చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ తప్పును సరి చేసుకోవాలండి. ఎవరైనా మనకు చెప్పారని వాళ్ళ మీద కోపాన్ని పెట్టుకుంటే అది ఎంతవరకు న్యాయం చెప్పండి. జరిగినటువంటి ఆ సంఘటనను మనకు తెలియపరిచాడని ఆ తెలియపరిచినటువంటి వ్యక్తి మీద పగబెట్టుకొని వారి రక్తాన్ని కళ్ళ చూసేంత వరకు కూడా నిద్రపోనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. పలాని వాళ్ళు నన్ను ఈ మాట అన్నారు, పలాని వాళ్ళు నన్ను కించపరిచాడు, పలాని వాడు నన్ను తక్కువ చేశాడు, నాకు ఎప్పుడు టైం వస్తుందని ఆ టైం కోసం ఎదురు చూస్తుంటారండి. ఆ టైం వచ్చినప్పుడు నేనేం చేయాలంటే ఇదిగో అతనికి తగిన శిక్ష వేయాలనుకుంటుంటారండి. అలాంటి వారిలోనే
హేరోదియ కనబడుతుందండి. హేరోదియ ఎందుకు కనబడుతుందంటే, హేరోదియ తప్పు చేసింది. హేరోదియ తప్పు చేసినప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను ఉన్నాడు కదండి, ఆ యోహాను వెళ్ళి హేరోదుతో, ఇది తప్పు, నీ సహోదరుడి యొక్క భార్యను నువ్వు ఉంచుకొనటం తప్పు అని చెప్పాడండి. అంతేనండి. యోహాను బాప్తిసం ఇచ్చే యోహాను వెళ్ళాడు, ఇదిగో నువ్వు ఈ స్థితి చేయటం ఇది తప్పు అని చెప్పగానే అప్పుడు ఏం చేసిందంటే ఆమె పగ పెట్టుకుందండి. మనం బైబిల్లో మత్తయి సువార్త 14వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి బైబిల్లో చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. ఎలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించిందంట. చూడండి, అంటే యోహాను హేరోదియతో, హేరోదు ఇద్దరు చేస్తున్నటువంటి ఆ పాపమును గూర్చి యోహాను ఇప్పుడు చెప్తున్నాడండి. నీ సోదరుడైనటువంటి ఫిలిప్పు భార్యను ఉంచుకొనుట న్యాయం కాదన్నాడండి. ఇప్పుడు నా సోదరుడే కదా ఫిలిప్పు, ఇప్పుడు నేను చేస్తున్నది తప్పు అని అటు హేరోదు ఇటు హేరోది అనుకునింటే ఇక అంతటితో ఆ సమస్య అనేది ఆగిపోయేదండి. కానీ హేరోదు ఇద్దరు కూడా చెప్పినటువంటి యోహాను మీద ఏం చేశారంటే పగ పెట్టుకున్నారండి. ఆ పగ, ఆ కోపం అది ఎప్పటిదాకంటే ఇదిగో యోహానును చంపించేంత వరకు అండి. ఆ కోపం ఎప్పటిదాకా చల్లారలేదు తెలుసా? యోహాను యొక్క రక్తము కళ్ళ చూచేంత వరకు కూడా అటు హేరోదియాకు నిద్ర పట్టడం లేదండి. నన్ను ఈ మాట అన్నాడు, నన్ను తక్కువ చేశాడు, నా తప్పును ఎత్తి చూపించాడు అని హేరోదియ రగిలిపోతుంది. ఇటు హేరోది కూడా ఇదో యోహానును తీసుకెళ్ళిపోయి చెరసాలలో వేయించాడండి. మన బైబిల్లో ఇదే సంఘటన, ఇలా నీ సహోదరుడి యొక్క భార్యను ఉంచుకొనుట న్యాయము కాదు అని ఎందరో పెద్దలు చెప్తుంటారండి. ఇప్పుడు కూడా సమాజంలో ఎన్నో జరుగుతుంటాయి. అలా జరిగినప్పుడు ఎవరన్నా పెద్దలు చెప్పినప్పుడు ఫలానప్పుడు ఇలా అన్నాడని ఆ కోపాన్ని అలా పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. ఈ హేరోదిలాగా. మార్కు సువార్తలో ఒక మాట కనబడుతుంది చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చూడండి. మార్కు సువార్త. హేరోదియ అతని మీద పగబట్టి అతనిని చంపింపగోరెను గాని ఆమె చేత కాకపోయిందంట. చూడండి, హేరోదియ అంటండి ఈ బాప్తిసం ఇచ్చి యోహాను ఏదైతే తప్పును అలా చెప్పాడో ఆ చెప్పిన దానికి హేరోది ఏం పెట్టుకుందండి? ప్రేమ పెట్టుకోలేదంటండి. హేరోది ఏం పెట్టుకున్నదంటే పగ పెట్టుకున్నదంట. చూడండి, అతన్ని చంపాలనుకుంటుంది కానీ ఈమె చేత కావట్లేదండి. ఇక సమయం కోసం ఎదురు చూస్తుందండి. అలా ఎదురు చూస్తున్నప్పుడు హేరోదియ కుమార్తె అండి బర్త్డే సమయంలో నాట్యమాడి ఆయన మెప్పును పొందుకున్న తర్వాత నీకేం కావాలో అడుగు, బహుమానంగా ఇస్తానంటే ఆ బహుమానం రాజ్యం అడగలేదండి. ఆ బహుమానములో ఏం అడగటం లేదండి. ఏం అడుగుతుంది తెలుసా? తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది. అమ్మ ఇప్పుడు ఏం అడగమంటావంటే, నువ్వేం అడుగుతావంటే
చెరసాలలో ఉన్నాడు చూడు బందీగా. అతడి తల పళ్ళెములో పెట్టుకొని నా దగ్గరికి తీసుకొచ్చేటట్టుగా యోహాను యొక్క తల నరగమన్నదండి. ఎవరో తెలుసా? హేరోదియ కుమార్తెకు చెప్పించి. ఎందుకంటే పగ చూడండి. ఇదిగో ఏ మనిషి అయితే తప్పును బయటపెట్టి ఇదిగో నువ్వు ఇలా చేయటం తప్పు అని చెప్పాడో అతని మీద పగబట్టిందండి. పగబట్టి అతన్ని చంపాలి. అతని తల ఇదిగో తెగిపోవాలి. అంటే పగను చల్లార్చుకోవడం, కోపమును చల్లార్చుకోవాలంటే హేరోదే ఇప్పుడు ఏం ఆలోచిస్తుందంటే యోహాను అసలు భూమి మీద ఉండకూడదు. యోహాను బ్రతకకూడదు. యోహాను చంపాలి. అలా చంపాలని కోరిక కలిగి జీవించినటువంటి వ్యక్తి ఎవరంటే హేరోదియ. పగ పెట్టుకుంది. ఎందుకు పెట్టుకుందంటే మనం చదువుకున్న ముందు మాటలో ఇదిగో నీ సహోదరుడైనటువంటి ఫిలిప్పు భార్యను ఉంచుకొనుట న్యాయం కాదు అంతే అన్నాడండి. దానికి కోపాన్ని పెంచుకొని పగ పెట్టుకొని ఆ పగను ఎప్పుడు తీర్చుకోవాలనుకుంటుందో 28వ వచనాన్ని చూడండి. ఇప్పుడు పల్లెములో అతని తలను పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను. ఆ చిన్నది తన తల్లికిచ్చెను. చూడండి. అంటే ఎప్పుడు జరిగిపోతుంది చూడండి. ఆఖరికి ఆమె కోరుకుంది. బిడ్డ చెప్పింది. ఆ బిడ్డ వెళ్ళింది. హేరోదుకు చెప్పాడు. హేరోదు యోహాను యొక్క తలను కొట్టించాడండి. యోహాను చంపించాడు. ఆ చంపించిన తర్వాత యోహాను యొక్క తలను ఎక్కడంటండి పళ్ళెములో పెట్టి తీసుకొస్తుందండి. మనం చచ్చిపోయిన వాళ్ళని చూడడానికే భయపడతారండి చాలామంది. అవునా కదా? చాలామంది కొద్ది రక్తాన్ని చూడగానే కళ్ళు తిరిగిపోయే వాళ్ళు ఉన్నారండి. లేరంటారా? మనిషి రక్తం బయటకి వచ్చిందంటే చూసి కళ్ళు తిరిగి కింద పడిపోయే వాళ్ళు ఉంటారండి. కానీ ఈమెం కోరుకుంటుందంటే యోహాను యొక్క తలను తెగ్గొట్టించి పళ్ళెములు ఇలా తీసుకురమ్మంటుందంటే ఆమె ఎలా ఆలోచిస్తుంది ఒకసారి ఆలోచించండి. అంటే ఆమెలో ఉన్న కోపం ఎప్పుడు చల్లారుతుందంటే అది బ్రతికున్నటువంటి మనిషి చచ్చిపోతే శరీరంలో ఉన్నటువంటి అవయవాలు తల మొండెం వేరైపోతే హేరోదియ సంతోషపడుతున్నట్టుగా కనబడుతుంది. చూడండి 27వ వచనాన్ని చూడండి పై మాట. వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించగా బంట్రోతులు పంపెను. వాడు వెళ్ళి చెరసాలలో అతని తల కొట్టి పళ్ళెములో అతని తల పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను అంటున్నాడు. చూడండి. కోపం చల్లారిందంటారా? చల్లారినట్టేంగా. ఎందుకంటే నన్ను అన్నవాడు ఇంక భూమి మీద లేడు. ఇదిగో అలాంటి కోపం కలిగిన వారు ఈరోజు భూమి మీద లేరంట. అంటే భూమి మీద చాలామంది ఉన్నారండి. ఇదిగో ఎవరన్నా మనల్ని ఒక మాట అంటే ఆ మాటను బట్టి మనము కోప్పడకూడదండి. ప్రభువు ఇప్పుడు మనకేం నేర్పించాడంటే ఇదిగో కోపము మానుకోమంటున్నాడండి. కోపం వద్దంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ప్రేమించాడండి. దేవుడు ప్రేమ చూపించాడు. దేవుడు ఎంత ప్రేమ చూపించాడంటే ఈ లోకములో వెలకట్టలేనంత ప్రేమను చూపించాడు. కానీ మనం మాత్రం ఎవరన్నా ఒక మాట అన్నారనుకోండి, వాళ్ళొక మాట అంటే మనం 4 మాటలు అనడానికి ఇష్టపడుతుంటామండి. ఇప్పుడు ఎవరన్నా తప్పు చేశారనుకోండి, ఇదిగో మన మీదికే కొట్లాటకు వచ్చినప్పుడు ఇదిగో మనం వాళ్ళని అన్నాం అనుకోండి, అది గొడవ అయిపోద్దండి. అదే మన పిల్లలు ఉన్నారనుకోండి, మన పిల్లల్ని మనం మందలించామనుకోండి, ఆ కోపం అంతటితో చల్లారిపోద్దండి. ఎందుకంటే ఇదిగో ఆయన పిల్లల్ని అరుచుకుంటున్నాడు.
ఇప్పుడు మనం అంతగా మాట్లాడాల్సి అంటే అవసరత లేదని వెళ్ళిపోతారండి. మన పిల్లల్ని అణిగేసుకొచ్చి, నా పిల్లోళ్ళు అట్టాటోళ్ళు గాదు, నా పిల్లోళ్ళు ఇట్టాంటోళ్ళు గాదని మనం వెనకేసుకొనొచ్చి వాళ్ళ మీదకెళ్ళిపోయామనుకోండి, తప్పు మన దగ్గర పెట్టుకొని, మనం ఎవరి మీదకో వెళ్ళిపోతే దానివల్ల ఏమొస్తదంటే కోపము ఇంకా పెరిగిపోతది. పగ అనేది పెరిగిపోద్ది. ఆ పగ చల్లారాలంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమంటాడంటే ఆత్రపడొద్దు. మనం కోపం ఎక్కువ చూపించకూడదండి. ఎందుకంటే వెంటనే ఎవరన్నా అన్నారనుకోండి, మన రియాక్షన్ ఎలా ఉంటదంటే, ఎవరన్నా మనల్ని ఒక మాట అన్నారనుకోండి, ఆ మాటకు మనం కోప్పడిపోతామండి. ఎందుకంటే ఆ కోపం అనేది మనం చెప్పలేనంతగా పట్టుకొని వచ్చేస్తుంది కదండి. ఆ కోపం వచ్చేసి మనలో ఉండిపోయి సుఖ నివాసాలు అలానే చేస్తూ ఉంటదండి. ఎన్నో సంవత్సరాలు అలానే కోపంతో బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈరోజు కోపంతో తల్లి, బిడ్డ మాట్లాడుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. తండ్రి, కొడుకు మాట్లాడుకున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఈరోజు కోపంతో అత్త, కోడలు కూడా మాట్లాడుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళలో ఆ కోపం ఏం చేస్తుందంటే సుఖ నివాసం చేస్తుంది. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. నీ నోరు అమ్మ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఆగ్రపడి కోపపడవద్దు. బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము కోపమంటండి సుఖ నివాసము చేయును అంటున్నాడు చూడండి. ఆగ్రపడి కోపడుతున్నాం. అందుకే అక్కడ కీర్తనకారుడు కూడా కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టమంటాడు. ఈరోజు కోపం అనేది మనుషుల్లో ఎలా ఉందంటే సుఖ నివాసం చేస్తుందండి. పలానా వాడు నన్ను ఈ మాట అన్నాడు, పలానప్పుడు నన్ను ఇలా ఆటంకపరిచాడు, ఆ టైం కోసం నేను ఎదురు చూస్తున్నానని ఇప్పుడు ఎప్పుడు ఏ సమయం దొరుకుతుందా అని అలా ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉంటారండి. ఎందుకంటే ఒకప్పుడు నన్ను ఈ మాట అన్నాడు. ఎందుకంటే హేరోదియ యోహాను యొక్క తల కోసం ఎలాగైతే పసిగట్టి ఎదురు చూసిందో అట్ట ఈరోజు అండి చాలామంది కోపంతో ఊగిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాక్యం చెప్పినా కూడా కోపంతో ఉండే వాళ్ళు ఉంటారండి. వాక్యం చెప్పాననుకోండి, ఈరోజు మనం దేవుని యొక్క మాటలు ప్రకటిస్తున్నప్పుడు, క్రైస్తవులు దేవుని పిల్లలు దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు, లోకంలో ఇష్టం లేనటువంటి వారు చాలామంది అంత కోపాన్ని వెలగక్కుతారో, అలాగే ఒకనాడు క్రైస్తవుడుగా మారినటువంటి వ్యక్తి యూదుల మధ్య, ఇశ్రాయేలుల మధ్య ప్రకటించినప్పుడు కూడా కోప్పడ్డారండి. ఎందుకు కోప్పడ్డారో తెలుసా? నువ్వు చెప్పేటివన్నీ మేము వినాలనా? ఈరోజు చూడండి చాలామంది ఒక చిన్న సేవకుడు గొప్ప మాటలు చెప్తున్నాడు అనుకోండి, వాటిని అంగీకరించలేరండి. చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఇదిగో మాకు మాకు తెలియదా? మేం చెప్పలేదా? మేం చెప్తాం. ఇలా అనుకోని చాలా వరకు చెప్పబడుతున్నటువంటి మాటలను కూడా తునీకరించటానికి, వాక్యాన్ని బట్టి కూడా కోప్పడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఎందుకంటే వాక్యము నేర్చుకొని, ఇదిగో వాక్యం ఇలా ప్రకటించాలా, ఇలా చెప్పాలా అని తెలుసుకోవడానికి బదులుగా చిన్నవాడొచ్చి మా మధ్యలో చెప్పడం ఏంటి? వాడికేం తెలివి ఉంది అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. ఎందుకంటే ఒకనాడు స్టెఫెను ఉన్నాడు కదండి. స్టెఫెను క్రొత్త నిబంధనలో క్రీస్తు మరణం తర్వాత ఇదిగో దేవుని గురించి ప్రకటించటానికి సిద్ధపడి మరణాన్ని కూడా లెక్క చేయకుండా ముందుకెళ్ళాలనుకున్నటువంటి వ్యక్తుల్లో స్టెఫెను కనబడతాడండి.
సంఘ ప్రారంభములో సంఘాన్ని హింసించి రక్తాన్ని ఒలికిస్తున్నప్పుడు ఎవరైతే వ్యతిరేకులుగా కనబడుతున్నారో అలాంటి వారికి ఇదిగో దేవుని మాటలు ప్రకటించాలని ఆశపడినటువంటి వ్యక్తుల్లో స్టెఫెను ఒకడండి. ఆ స్టెఫెను దేవుని మాటలు చెప్పినప్పుడు స్టెఫెను మాటను అంగీకరించిన వాళ్ళు తక్కువ మందండి. స్టెఫెను మాటను పక్కన పెట్టి స్టెఫెను చెబుతున్నటువంటి ఆ మాటలను బట్టి కోపాన్ని తెచ్చుకున్నటువంటి వారిలో మనకు వారు కనబడుతున్నారండి. అపోస్తల కార్యము 7వ అధ్యాయం 54వ వచనంలో మనం చూస్తే, అపోస్తల కార్యములు వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరుకుతున్నారంట చూడండి. ఎందుకండి? దేటిని బట్టి? మళ్ళా చదవండి ఆ మాట 54వ వచనం. వారు ఆ మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికారంట చూడండి. స్టెఫెను గారండి. వాళ్ళకు చెబుతున్నాడు, సత్యాన్ని చెబుతున్నాడు. మీరు సరైనటువంటి మార్గంలోనికి రావాలి. నిజమైనటువంటి మార్గాన్ని మీరు తెలుసుకోవాలి. మన పితరుల దేవుడు ఇదిగో అబ్రహాము కానించి దేవుడు అబ్రాహాముకి ఎలా తోడుగా ఉన్నాడు, ఇస్సాకుకి ఎలా తోడుగా ఉన్నాడు, యాకోబుకి ఎలా తోడుగా ఉన్నాడు, మోషేకు ఎలా తోడుగా ఉన్నాడు, దావీదుకి ఎలా తోడుగా ఉన్నాడని పితరులను గురించి వివరించుకుంటూ వస్తుంటే ఆ మాటలు వినటానికి ఇష్టం లేని వాళ్ళు స్టెఫెను మాటలను బట్టి వారు కోపంతో రగిలిపోయి ఆ స్టెఫెను మీద ఏం చేస్తున్నారంటే పళ్ళు కొరికారంట చూడండి. ఈరోజు కూడా అండి కోపంతో ఎవరికి వారు బట్టలు చించుకునే వాళ్ళు ఉంటారండి. బట్టలు చించుకుంటున్నా అంటే మనం అనుకుంటాము వాడేదో పిచ్చోడని అంటారండి. అంతే కదా? బట్టలు చించుకుంటున్నాడంటే పిచ్చోడు అని అనుకుంటారండి. కోపముతో కూడా బట్టలు చించుకునే వాళ్ళు ఉంటారండి. ఎవరికంటే వారికి వారే కోపంను ఆ కోపం వచ్చినప్పుడు ఆ కోపంతో ఏం చేస్తున్నారంటే ఏం చేయాలో తెలియక ఒకసారి చూడండి. యోబు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం కోపము చేత నిన్ను నిన్ను చీల్చుకుంటారంట చూడండి. కోపం అండి. కోపం మనిషికి వచ్చినప్పుడు తన్ను తానే చీల్చుకుంటాడంటండి. మనిషికి కోపం వచ్చినప్పుడు ఈరోజు మానవుని యొక్క హృదయాలలో అది ఏం చేస్తుందంటే అలానే నివాసం చేస్తుందండి. ఇదిగో తగిన సమయం వచ్చినప్పుడు నేను అని పని చెప్తానని ఆ కోపాన్ని అలానే సుఖ నివాసం చేసేటట్టుగా మానవ హృదయాలలో అలా ఉంచేసుకున్నారండి చాలామంది. కానీ దేవుని కోపం ఎంతసేపు ఉంటుందండి? దేవుని కోపం వచ్చిందనుకోండి, అలానే ఉన్నదనుకోండి దేవుడి కోపం, మనం అంతా ఏమైపోతాం చెప్పండి? మనం ఎప్పుడో చచ్చిపోయి మరలా మట్టిలో కలిసిపోయే వాళ్ళమండి. దేవుడి కోపం ఎంత అంటే ఒక్క నిమిషం అండి. భూమి మీద ఉన్నటువంటి మనుషులు పాపం పెట్టరేగిపోతున్నప్పుడు దేవుడు భూకంపాన్ని అలా భూమిని అలా కదిలించింది అనుకోండి, అలా కదిలి అలా వెళ్ళిపోతే ఏ ప్రాంతంలో అయితే కలిపితే ఆ ప్రాంతంలో ఉన్న మేడలన్నీ కూడా కుప్పకూలిపోతాయి. అంటే దేవుడి కోపం ఎక్కువసేపు ఉన్నదనుకోండి ఎవ్వరు కూడా భూమి మీద బ్రతికలేమండి మనం. దేవుడి కోపం కూడా ఎంతసేపు ఉంటుందంటండి? కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం ఆయన కోపము నిమిషము మాత్రం ఉండునంటున్నాడు చూడండి. దేవుని కోపం ఎంతసేపు ఉంటుందంటండి? నిమిషం, సెకండ్లు, కొద్దిసేపు ఉంటుంది. మరి దేవుడు ఎక్కువ మన మీద కోపడితే ఈరోజు మనం బ్రతుకుతున్న బ్రతుకు, మనం నడుస్తున్న నడక, మనం ఆలోచిస్తున్న ఆలోచనలు, మనం చేస్తున్నటువంటి పాపపు క్రియలను బట్టి దేవుడే కోప్పడితే మనం అసలు భూమి మీద ఉంటాము. ఒకసారి ఆలోచించండి.
ఏమండి నిజం చెప్పామనుకోండి, నిజాన్ని మనం చెప్పినామనుకోండి, ఎవరికి కూడా సంతోషం ఉండదండి. ఎవరన్నా తప్పు చేశారనుకోండి, తప్పు చేసినటువంటి వ్యక్తి నీ దగ్గరికెళ్ళిపోయి, నువ్వు మంచి చేస్తున్నావని మట్టి గోడలు కడితే దానికి గచ్చుపూత పూశారనుకోండి, అలాంటి వారిని ఏమనుకుంటామంటే చాలా మంచిదనుకుంటామండి. నొప్పించే మాట ఏం చేస్తదంటే, అంటే ఒక మాట మనం మాట్లాడామనుకోండి, అది మంచి మాటైనా ఇప్పుడు యోహాను వచ్చాడండి. మీకు ఒక మాట చెప్తాను బైబిల్ ఒక రెఫరెన్స్‌కి ముందు. యోహాను హేరోదియ దగ్గరికెళ్ళాడు. హేరోదు దగ్గరికెళ్ళాడు. ఇదిగో ఈ పని చేయటం మీకు తగదు అని చెప్పాడండి. అప్పుడు ఆ మాట వాళ్ళకు నొప్పించిందా? నొప్పించలేదా? ఖచ్చితంగా నొప్పించింది. ఆ మాట వాళ్ళకు కోపాన్ని రేపింది. ఇప్పుడు కూడా బైబిల్ ఒక రెఫరెన్స్ ఉందండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపుతదంట చూడండి. నొప్పించే మాట ఏం రేపుతదండి? కోపమును. ఇదిగో మనం ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఆ మాట ఎలా ఉండాలంటే నొప్పించకూడదండి. ఆ మాట క్రోధమును మన మాట ఎలా ఉండాలంటే కోపంగా ఉన్నటువంటి ఆ క్రోధాన్ని చల్లార్చేటట్టు ఉండాలండి. కానీ మన మాట కోపమును రేపేటట్టుగా ఉండకూడదంటున్నాడండి. అందుకే పిల్లలు గాని తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలకు కోపాన్ని రేపించేటట్టుగా ఉండకూడదండి. ఇప్పుడు పిల్లలున్నారనుకోండి, తల్లిదండ్రుల మాట చెప్పిన మాట విని, తల్లిదండ్రులకు అనుకూలంగా నడుచుకుంటే వాళ్ళేమన్నా అంటారా చెప్పండి మీరు? ఇప్పుడు ఏ తల్లిదండ్రులైనా కూడా తమ పిల్లలు పాపం చేయకుండా పవిత్రంగా, పరిశుద్ధంగా దేవుడి సన్నిధిలో ఉన్నతంగా ఉన్నారనుకోండి, వారిని బట్టి తల్లిదండ్రులు ఏమన్నా కోప్పడతారా చెప్పండి? కోప్పడరండి. పిల్లలు చక్కగా బ్రతుకుతున్నారనుకోండి, దేవుని యందు భయభక్తులు కలిగి పిల్లలు చక్కగా నడుచుకుంటున్నప్పుడు తల్లిదండ్రులు కోపం రేపరండి. పిల్లలు దేవుడి మాట విననప్పుడు తల్లిదండ్రులు ఖచ్చితంగా కోప్పడే స్థితి ఉంటదండి. ఇప్పుడు మనం ఆలోచిస్తే దేవుడు కూడా మనకేం చెప్తున్నాడంటే, తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక అంటాడండి. అంటే తల్లిదండ్రులు కూడా పిల్లలు కోపమును తెప్పించేటట్టుగా ఉండకూడదు. కానీ పిల్లలు కూడా తల్లిదండ్రులకు కోపాన్ని తెప్పించేటట్టుగా ఉండకూడదని స్ మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఉంది చూడండి. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను, బోధలోను వారిని పెంచుడి అంటున్నాడు చూడండి. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక అంటున్నాడు చూడండి. కోపము రేపొద్దంటున్నాడు దేవుడు. దేవుడు కోపము రేపకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కోపమును పిల్లలకు ఏంటండి మనకేం అర్థం కానట్టుంది కదా! తల్లిదండ్రులు పిల్లల కోపం రేపడం ఏంటండి? పిల్లలే తల్లిదండ్రులకు కోపము తెప్పించేటట్టుగా ఉన్నారండి. ఎందుకంటే ఇప్పుడు మనము సెల్లొచ్చిన తర్వాత మనం ఆలోచిస్తే దేవుడి సన్నిధిలో కూడా సెల్లు వాడేవాళ్ళు ఉంటారండి. ఎందుకంటే కోపాన్ని అలా తెప్పించటానికి. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలంటే బైబిల్‌నిలా పట్టుకొని రెఫరెన్స్‌లు రాసుకొని దేవుడి కోసం మనం ఉండాలి. ఇప్పుడు మనం చూడండి సమాజంలోనికి ఎక్కడికెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు సెల్లులో వచ్చిన తర్వాత అండి దేవుని సన్నిధిలో బైబిల్‌లు తెరిచేవాళ్ళు చాలా తక్కువ మందండి. ఓ పక్క వాక్యం సేవకుడు చెప్తారు. ఇప్పుడు చిన్న మంది చిన్న మందిరం అండి.
మనకి ఎవరేం చేసినా మనకు కనబడతానండి. పెద్ద చర్చిల్లోకి వెళ్ళిపోతే సేవకుడు ఎక్కడో వాక్యం చెప్తారండి. బాక్సుల నుంచి, మైకుల నుంచి వాక్యం వినబడుతుంటది. కానీ దూరంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెల్లు తీసుకొని వాట్సాప్‌లో చాటింగ్ చేసేవాళ్ళు లేరంటారా? ఎంతోమంది ఉన్నారండి. ఈరోజు దేవుడికి విలువివ్వనటువంటి స్థితి. తల్లిదండ్రులకు లోబడనటువంటి స్థితి. ఈరోజు చాలా కనబడుతుందండి. కానీ ఈ సమాజంలో ఇదిగో పిల్లల్ని తన మార్గంలోనికి తెప్పించుకోవాలంటే ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి? ఏ తల్లిదండ్రులైనా తన పిల్లలకి ఏం చెప్పాలంటే దేవుడి గురించి చెప్పాలండి. ఇదిగో మనం ఇలా ఉండకూడదు అన్నది మనం చెప్పాలండి మన పిల్లలకి. ఇలా ఉండకూడదని మనం ఎప్పుడైతే చెప్పినప్పుడే మన పిల్లలు మన దారిలోనికి వస్తారు. మనం ఎప్పుడైతే మన పిల్లలకు చెప్పలేదనుకోండి, మన పిల్లలు తప్పు చేస్తున్నా వాటిని చూసి నవ్వుకుంటూ ఆనందంగా మనం ఉండిపోయినా మనం ఏమైపోతామంటే మనం మన పిల్లల్ని ప్రోత్సహించినట్టే. మన పిల్లలు ఏదైతే తప్పు చేస్తున్నారో ఆ తప్పును మనం చెప్పినప్పుడు ఆ తప్పు నుండి వారు మరలా పక్కకొచ్చేసి సన్మార్గంలో చక్కటి మార్గంలో ఉండటానికి అవకాశం ఉందండి. అందుకే తల్లిదండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అంటున్నాడు. అలా పెంచటానికి మనం అందరం కూడా ఉండాలండి. కోపమును ఈరోజు మనం చూపించకుండా సహనాన్ని కలిగి మనం ఉండటానికి దేవుడు కోరుకుంటున్నాడండి. మీ సహనమును సకల జనులకు తెలియనీయుడి అంటాడు. ఎక్కడ? ఫిలిప్పి పత్రిక 4:4 కదా. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చూడండి. ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును 5వ వచనమా? మీ సహనమును సకల జనులకు తెలియబడనిమ్ము అంటున్నాడు చూడండి. మన సహనం అన్నది సకల జనులకు తెలియబడాలంటండి. కానీ మన సహనం కంటే మన కోపం మాత్రం చాలామంది మాట్లాడుకుంటారండి. మన సహనాన్ని ఎక్కువ సమాజం అండి మనిషిలో ఉన్న సహనాన్ని మాట్లాడుకుంటుంది, కోపాన్ని మాట్లాడుకుంటుందా చెప్పండి? కోపాన్ని గురించే మాట్లాడుకుంటుందండి. మనలో ఉన్న సహనాన్ని మాత్రం ఎవరు పట్టించుకోరండి. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మీ సహనమును సకల జనులకు తెలియబడనిమ్ము అంటున్నాడు చూడండి. మనం కోపాన్ని చూపించే వరంగా ఉండకూడదండి. ఎవరికన్నా మన మీద కోపం ఉంది అనుకోండి, ఎవరికన్నా కోపంతో ఉన్నారనుకోండి, అలాంటి వారికి పోయి చాటును ఎవరైనా బహుమానం ఇచ్చారనుకోండి, ఓ 10,000 తీసుకెళ్ళిపోయి ఇది నువ్వే ఉంచుకో అన్నారనుకోండి, ఆ కోపం ఏమైపోతుందంటే చల్లారిపోద్దంటండి. అంటే దేవుడు మనిషి యొక్క ప్రతి అణువణువును కూడా తెలియపరుస్తున్నాడు కదా. ఎవరైనా కోపంగా ఉన్నారనుకో, రగిలిపోతున్నారనుకోండి, అలాంటి వారికి చాటున ఒక బహుమానం అందరి ముందు కాకుండా సపరేట్గా పక్కకు పిలిచి నువ్వు నా మీద కోపం పెట్టుకోవద్దు, నా మీద నువ్వు ప్రేమగా ఉండని చెప్పడానికి అంటండి. మనిషిని శాంతపరచాలంటే బహుమానం అంటండి. బహుమానం ఇచ్చామనుకోండి, ఆ బహుమానం ఇవ్వగానే ఆ కోపమంతా కూడా చల్లారిపోద్దంటండి. చూడండి సామెతల గ్రంథం 21వ అధ్యాయం 14 వచనం. సామెతల గ్రంథం చాటున ఇచ్చిన బహుమానము కోపమునంటండి చల్లార్చును అంట చూడండి. ఎంత బాగా రాయించాడో చూడండి దేవుడు బహుమానం. ఏంటి బహుమానమా? కోపాన్ని చల్లార్చడం అంటే చూడండి. ఒక మనిషిలో ఉన్నటువంటి కోపాన్ని చల్లార్చేది ఏంటంటే బహుమానం అంటండి. మనం ఇచ్చే గిఫ్ట్ అంటండి. ఎవరైనా మనిషిని అందరి ముందు కాదండి, అందరి ముందు ఒక మాటని పక్కకు పిలిచి ఏదన్నా ఇచ్చినా ఆ కోపం అంటండి చల్లారిపోతుంటండి. బైబిల్ ఏం చెప్తుంది చూడండి. మనిషి అంటండి ఆ బహుమానాన్నే దృష్టిలో పెట్టుకుంటాడే కానీ ఆ కోపాన్ని పక్కన పెట్టేస్తాడంట చూడండి. అంటే మనిషి దేనికి లొంగిపోతున్నాడంటే బహుమానాలకి
లొంగిపోతున్నాడండి. బిలాము దేనికోసం పరిగెత్తుతున్నాడు? బాలాకిచ్చే బహుమానం కోసం పరిగెత్తిపోతున్నాడండి. ఎందుకంటే జీవము కలిగినటువంటి దేవుడు సన్మార్గములో నడవమని ఇశ్రాయేలు ప్రజలను ముందు పెడితే, అలాంటి వారిని కూడా పక్కన పెట్టేసి బహుమానాల కోసం వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో బాలాకు ఇచ్చే బహుమానం కోసం బిలాము వెళ్ళిపోయాడండి. అందుకే బిలాము త్రోవలో మనం వెళ్ళకూడదు. కయీను నడిచినటువంటి మార్గంలో మనం నడవకూడదు. దేవుడు ఎన్నో మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. కానీ ఇన్ని మాటలు దేవుడు మనకు రాసి పెట్టినా, ఈ మాటలన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే పక్కన పెట్టేస్తున్నాం. ఇంకా మనం ఏం చేస్తున్నామంటే కోపంతో ఉండిపోవాలనుకుంటున్నామండి. కోపం అన్నది మన ఆత్మీయ జీవితాన్ని పతనం వైపుకు తీసుకెళ్ళిపోతుందండి. ఇదిగో మనం ఒక మాట అన్నారనేసి మనం వెంటనే అటు ఇటు వెళ్ళిపోయామనుకోండి, మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, అండి మనము దేవుడు మన మీద కోపించిన, దేవుడు మన మీద ఎందుకు కోపిస్తాడు చెప్పండి? మనిషి మన మీద ఎందుకు కోపిస్తాడు చెప్పండి? మనిషి మనం చక్కగా లేకపోతే మరొక మనిషి మన మీద కోపడతాడు, అంతేనండి. మనం చక్కగా లేము అనుకోండి, మనం ఉన్నతంగా బ్రతికితే మన మీద ఎందుకు కోపడతారు చెప్పండి? మనం చక్కటి మార్గంలో వెళ్ళిపోతుంటే ఎవ్వరు మన మీద కోపడరండి. దేవుడు కూడా అంతేనండి. మన మీద కోపడుతున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజల విషయంలో కోపడ్డాడండి. ఎందుకు కోపడ్డాడో తెలుసా? చక్కటి మార్గంలో నడిపిస్తున్నప్పుడు ఆ మార్గం నుంచి తొలగిపోయి దూడను చేసుకొని దేవుణ్ణి బాధ పెట్టినప్పుడు దేవుడు కోపించాడు ఇశ్రాయేలు పైన. ఆయన కోపానికి ఒకేసారి వేల మంది చచ్చిపోయారండి. కానీ ఈరోజు మనకు దేవుడు ఇదిగో కోపం అనేది మనం మానుకోవాలి. మనం దేవునికి కోపాన్ని రేపించేటట్టుగా ఉండకూడదు. ఎందుకంటే చాటునిచ్చినటువంటి బహుమానాన్ని మనిషి కోపాన్ని చల్లారుస్తుంది. ఇదిగో దేవుని కోపాన్ని చల్లార్చాలంటే మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి. మన స్థితిని మనం సరిచేసుకోవాలి. ఆయన సన్నిధిలోనికి వచ్చి దేవుని కోసం పవిత్రంగా మనం జీవిస్తే, పరిశుద్ధంగా మనం జీవించినట్టయితే ఆ కో ఆ మన ప్రవర్తన దేవుని కోపాన్ని చల్లారుస్తుందండి. ఎందుకంటే యోనా ఉన్నాడండి. నినివే పట్టణస్థులకు వాళ్ళు పాపంలో ఉండిపోయారండి. అలాంటి వారిని కూడా రక్షించుకోవాలని దేవుడు యోనాను పంపితే, యోనా దేవుడు చెప్పిన మార్గం కాకుండా మరొక మార్గానికి వెళ్ళిపోయినప్పుడు అలజడి రేగటం, అదంతా చూసిన తర్వాత నేను దేవుడి మాట వినలేదని యోనా అనుకొని మరలా వెళ్ళిపోతాడు. మరలా వెళ్ళిపోయి నినివే పట్టణానికి ఇదిగో ప్రకటించమన్నప్పుడు ఆ ప్రకటన చేయటానికి యోనా పత్రిక 4వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ప్రకటించగానే అక్కడున్నటువంటి నినివే పట్టణపు ప్రజలు ఏమైపోయారంటే మారిపోయారండి. మారిపోయిన తర్వాత యోనా కోపం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, ఇదిగో ఆ ప్రజల మీద నువ్వు కోపాన్ని మానుకున్నావు, అందుకే నాకు కోపం వచ్చింది అని. ఇప్పుడు ఎవరి మీద కోపం వచ్చిందంటే దేవుని మీద వచ్చింది. చివరిగా మాట చూసుకుందామండి. యోనా పత్రిక 4వ అధ్యాయం, యోనా పత్రిక 3వ అధ్యాయం అమ్మ 10వ వచనమా 6వ వచనమా? 6వ వచనం. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూర్తిలో కూర్చుండెను. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకొనును కనుక మనుషులు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ
తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును సమస్తమును గోన పట్ట కట్టుకొనవలెను. జనులు మనోపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను అని రాయబడింది చూడండి. అంటే నినివే ప్రజలు పాపములో ఉన్నప్పుడు ఇదిగో యోనాను పంపించాడు, ప్రకటన చేశాడు. అప్పుడు ఆ ప్రకటనకు వాళ్ళు ఏమైపోయారంటే పశువులు మొదలుకొంటే సింహాసనం మీద ఉన్న రాజు వరకు అందరూ కూడా తగ్గించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నప్పుడు దేవుడు చెయ్యాలనుకున్నటువంటి చేయకుండా మానుకున్నాడండి. ఆ తర్వాత యోనాకు కోపం వచ్చింది. యోనాకు కోపం వచ్చేసి దూరంగా వెళ్ళిపోయి అలా ఉన్నప్పుడు ఒక్క దినాన్ని సొరచెట్టు అలా వచ్చేసిందండి, నీడొచ్చేసింది. ఆ నీడ కిందికి వెళ్ళిపోయాడు, హ్యాపీగా ఉన్నాడండి. కాసేపటికే ఆ చెట్టు అంతా కూడా ఎండిపోయిందండి. అప్పుడు కోపం వచ్చేసింది. కోపం వచ్చి నినివే ప్రజల విషయంలో నువ్వే ఒక్క చెట్టు విషయంలో అలా వచ్చి నీడవిచ్చి వెళ్ళిపోయినటువంటి చెట్టు విషయంలో నువ్వింత బాధపడితే నినివే పట్టణములో ఉన్నటువంటి ప్రజల విషయంలో నేను ఎంత బాధపడాలి అని యోనాకు అక్కడ దేవుడు గుణపాఠాన్ని తెలియజేస్తున్నాడండి. అంటే మనము కూడా మనకున్నటువంటి కోపాన్ని మనం మానుకోవాలంటే మనం పరిశుద్ధంగా జీవించటానికి దేవుడు బైబిల్లో ఇన్ని మాటలు తెలియజేశాడండి. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. అంటే నరులుగా మనం ఉన్నప్పుడు మనం కోపం పడటం మంచిది కాదు. కోపం అనేది మన ఆత్మీయ జీవితానికి అంత మంచిది కాదు. కనుక కోపాన్ని మనం మానుకొని ప్రశాంతంగా చక్కగా దేవుడి సన్నిధిలో ఉన్నతంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఏ కుటుంబంలో అయితే కోపము తాపాలతో కూడినటువంటి స్థితి ఉంటుందో ఆ కుటుంబంలో ఏముండదంటే నెమ్మది ఉండదు. అంటే ఎప్పుడైతే మనం ప్రేమ కలిగి అనురాగం కలిగి శాంతం కలిగి మనం ఉన్నప్పుడు మన కుటుంబం మన పిల్లలు దేవుని సన్నిధిలో ఉన్నతంగా జీవించినప్పుడు దేవుడికి సంతోషం ఉంటుంది. అలా కాకపోతే మనము మరొకరికి కోపాన్ని రేపించే వారంగా ఉంటాం. మనం మరొకరి కోపమును రేపంపకుండా ఉండాలంటే ఇదిగో చెప్పబడినటువంటి వాక్యం మన లోపం కోపం కాకూడదండి. మన లోపం ఏంటంటే కోపం మాత్రమే ఉండకూడదండి. కానీ మనము కోపాన్ని విడిచిపెట్టుకునే వారంగా, కోపాన్ని మానుకునే వారంగా, పరిశుద్ధంగా మనం జీవించి ప్రభు పనిలో మనందరం ఉండే వారంగా ఉందాం. తల్లు వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి వందనములు నాయన. దేవా, ఈ దినమున తండ్రి నీ బిడ్డలకు నాయన కొద్ది మాటలు నాయన కోపమును గూర్చి తెలియపరచం. దేవా, కోపము ద్వారా తండ్రి ఎందరో ప్రభువా ఈ లోకములో నాయన తమను తామును నాయన కోల్పోయినటువంటి స్థితిని మేము చూస్తున్నాం. దేవా, కోపము ద్వారా నాయన ఆప్తులను కోల్పోయిన వారు కనబడుతున్నారు. కోపము ద్వారా తండ్రి ఆరోగ్యాన్ని కోల్పోయినటువంటి వారు కనబడుతున్నారు. దేవా, కోపము ద్వారా తండ్రి మరొకరి మీదనైనా పగ తీర్చుకునేటటువంటి స్థితిలో ఉంటున్నారు. దేవా, ఒకనాడు తండ్రి సూర్య చంద్రులను ప్రభువా మీరు ఆపి ఇశ్రాయేలు ప్రజల పక్షాన తండ్రి పగ తీర్చుకునేంత వరకు సమయం ఇచ్చిన మీరు ఇదిగో తండ్రి మరలా కొత్త నిబంధనలో మాకు ఇదిగోనైనా సూర్యుడు
అస్తమించే లోపే తండ్రి లోపముగా ఉన్నటువంటి కోపాన్ని తీసివేసుకొనుటకు మీరు అవకాశం ఇస్తున్నారు. మీ మాటలు తెలియపరిచారు. దేవా, మమ్మను నాయన మేము శాంతపరుచుకుంటూ నీ వాక్యం ద్వారా తండ్రి మా మనసులను అల్చుకుంటూ ప్రభువా నీలో తండ్రి భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.